ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, చెప్పండి, ఏంటి ఎలా వచ్చారు? ధ్రువ్, నీ బావగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? బావగారు ఎలా? మీ అమ్మాయి మీ ఎదురుగానే ఉంది కదా. ధ్రువ్, నేను ఆంటీ ప్లీజ్, తనేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. తన కోపం అండ్ తన కోపం సమంజసం కూడా. కానీ ధ్రువ్, ఏదైతే జరిగిందో నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను నీది ఉన్నతిది ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి నాకు ఉన్నతితో ఎలాంటి ఫ్యూచర్ ఉండే ప్రసక్తే లేదు. మీకు వినపడిందా? ధ్రువ్, నన్ను నమ్ము. నా మనసులో కూడా ఉన్నతి మీద అంతే కోపం ఉంది. సరిగ్గా నీకెంతుందో అంతే. లేదు, మీరు నాలో ఉన్న కోపాన్ని అస్సలు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నేను ఉన్నతిని ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ తను ఏం చేసింది? నన్ను మోసం చేసింది. తనకి ప్రేమ, మా బంధం అన్నీ తనకి ఒక అబద్ధమే. తన నా లైఫ్ నాశనం చేసింది, మీది కాదు. ఉన్నతి అబద్ధం వల్ల నా అక్క శిక్ష అనుభవిస్తుంది, మీ చెల్లి కాదు. ధ్రువ్, నువ్వు రాఘవ్తో ఇలా ప్రవర్తిస్తే నేను అస్సలు ఊరుకోను. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. వదిలేయండి ఆంటీ. తనకెంతైతే కోపం ఉందో అదంతా నా మీద తీర్చుకొనివ్వండి. ఆ కోపం నా మీద మాత్రమే చూపించుదురు, కానీ కళ్ళు విప్పి ఇంకా ప్రపంచం చూడని ఆ పసికందు మీద మాత్రం కాదు. బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోనికి రాలేదు కదా, అయితే తను అసలు రానివ్వకుండా చేద్దాం. ధ్రువ్, ఎలాగో ఉన్నతి మీ ఇద్దరి గుడ్డి ప్రేమని ఆసరాగా తీసుకుంది, నా పెళ్లి తనతో చేయించి. ఆయన ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు తను మళ్ళీ మిమ్మల్ని అందరినీ విరోధం చేస్తుందేమో తన మాట నెగ్గించుకోవటానికి. ఎవరికి తెలుసు తను అసలు ప్రెగ్నెంటో కాదు, ఊరికే నాటకం ఆడుతుందేమో. చూడండి, మీరు మీ చెల్లి మీద ఉన్న గుడ్డి ప్రేమతో నా అక్క విషయంలో అన్యాయం చేశారు. అయినా సరే నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. బట్ నేను మాటికి మిమ్మల్ని అవమానిస్తుంటే మీరు మౌనంగా నిలబడి సహిస్తూ ఉండడం నాకు నచ్చట్లేదు. నేను చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వేరే మనిషిలా మారే పరిస్థితి తీసుకురాకండి. నేను అలాంటి వాడిని కాదు. ఎందుకంటే నా నిర్ణయం అయితే మారదు. నీకు తెలుసా ధ్రువ్, ప్రపంచంలో నీకు ఏం కావాలంటే అది దక్కొచ్చు, కానీ ఆ లోటు మాత్రం తీరదు. పైగా ఈ లోటు కొందరే అర్థం చేసుకోగలరు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా బతికిన వాళ్ళు మాత్రమే. నువ్వేమైనా చేసుకో, ప్రపంచంలోని సంతోషాలన్నీ కొనేసుకో, అన్ని సంతోషాలు, కంఫర్ట్స్, లగ్జరీస్. కానీ తల్లిదండ్రులు లేని లోటుని దాన్ని ఎవరు పోడ్చలేరు కూడా. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నతికి నీకు పుట్టబోయే బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుంది. జస్ట్ ఒక్కసారి ఆలోచించుకో, నీ బిడ్డ ఈ లోటుతో జీవితం మొత్తం గడపాలా వద్దా అని. ఆ లోటుని నువ్వు అనుకుంటే తీర్చేసి ఉండొచ్చు,